ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా నా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. 2025ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 26లోకి అడుగెడుతున్నాం. మీరు ఏదైతే 26లో చేయాలని అనుకుంటున్నారో, ఏ టార్గెట్స్ అయితే మీరు ఫిక్స్ చేసుకుని ఉన్నారో కుటుంబ పరంగా కానీ పిల్లల పరంగా కానీ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలుసుకుంటున్నా. అలాగే ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి కూడా మరొకసారి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ప్రెస్ మీట్కి వచ్చిన మా నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజను రీసెంట్గా నా మీద వచ్చిన ఆరోపణ, దాని మీద వివరణ ఇవ్వడానికి పెట్టడం జరిగింది. దానికి వెళ్ళబోయే ముందు ఒక 2 నిమిషాలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంటే ఒక రకమైన శాంతి భద్రతలకి విఘాతం కలిగించేదానికి వైసీపీ పార్టీ ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉంది. మీరందరూ గమనించే ఉంటారు, 18 నెలలుగా యూట్యూబర్లని అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ని రాష్ట్రం అంతా యాక్టివేట్ చేసి కొత్త మందిని దించి ఈ రంగంలోకి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉన్నవి లేని ఉన్నట్టు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యేలని పెద్ద నాయకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం దీంట్లో స్పష్టంగా కనపడతాం. దానికి ఎగ్జాంపుల్స్గా మీరు చూశారు, ఈ మధ్య లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ప్రసాదంలో నత్తిని వేసి, బతికున్న నత్తిని వేసి దాన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి చూశారు. దాని వెనకాల మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏందనేది గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు విచారణ చేస్తే మొత్తం కూడా బయటపడింది. కంప్లీట్గా ఈ వైసీపీ బ్యాచ్ దాని వెనకాల. ఇది ఏమి స్వాకానందమో నాకైతే అర్థం అవ్వట్లేదు. రాజకీయాలు గౌరవంగా చేసుకోవాలి, ఒకరినొకరు ఎదుర్కోవాలంటే ప్రజా సమస్యల పట్ల, ప్రజా సమస్యల పక్కన ప్రతిపక్షం పోరాడాలి. కానీ ఈ రకంగా ఇటువంటి యూట్యూబర్లని టెక్నాలజీ వాడుకొని యూట్యూబర్ని క్రియేట్ చేసి రకరకాలుగా ఈ రకంగా చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ వివక్షగా వదిలేస్తా ఉన్నాను. అలాగే మొన్న ఇప్పుడు సోమిరెడ్డి గారు ప్రెస్ మీట్ ఇచ్చారు. వారి నియోజకవర్గంలో కూడా చూసాం, డబ్బులు ఇచ్చి ఒక 5 బాటిల్ కొనిపించి ఆ విధంగా అదొకటి దుష్ప్రచారం చేయడం. ఉదయగిరి నియోజకవర్గంలో ఒకసారి ఇట్నే డబ్బులు ఇచ్చి ఒక చోట వైన్ షాప్లో కూడా కొనిపించడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒకసారి ఎవరెవరో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడెక్కడ అంటే బయట నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని పెద్ద నేతల్ని, మా నాయకుల్ని, కూటమి పెద్ద నాయకులను కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు. దిక్కుమాలిన పరిస్థితి, ఎవరిని వదలట్లేదు. ఏది పడితే అది రాసి కొన్ని 100 వీడియోలు నెగిటివ్గా రిలీజ్ చేసి టెక్నాలజీ చేతిలో ఉంది కదా, కానీ ఒక రకమైన బౌండరీ లేదు, ఒక రకమైన వెరిఫికేషన్ లేదు. ఏది పడితే అది 1 సైడ్ రాసేయడం అనేది అలవాటు అయిపోయింది. 18 నెలలుగా నేను అబ్జర్వ్ చేస్తాను, మీడియా మిత్రులుగా మీకు తెలుసు. కానీ మీకు నేను చేసే విన్నపం ఏంటంటే, కంప్లీట్గా ఒక వాల్యుబుల్ జర్నలిజాన్ని, మీడియాని కలుషితం చేయడానికి వీటి వల్ల ప్రయత్నం చేస్తున్నారని దయచేసి మీరు గమనించండి. వారి పట్ల మీరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గొప్ప మీడియా రంగం, రాబోయే టెక్నాలజీని వాడుకొని మనం ముందుకెళ్తే ఎన్నో ప్రజా సమస్యలు మనం సాల్వ్ చేయొచ్చు, ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు, నాయకుల దృష్టికి తీసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అలాగే మా యువనేత కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ వాడుకొని ఇంకెన్నెన్నో మనం ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం మనకు ఉంది. కానీ దీన్ని కంప్లీట్గా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. చట్టపరంగా చట్టాలని కఠినతరం చేసి ఈ సోషల్ మీడియాకు కూడా కొన్ని చట్టాలు అప్లై చేసి చేయాల్సిన అవసరం ఉందని నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. ఇదంతా అయిన తర్వాత ఒకసారి నా నేపథ్యం చూసుకుంటే, నేను ప్రజల శ్రేయస్సుని, అభివృద్ధిని కాంక్షించి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను నచ్చుతాను. ఉదయగిరి నియోజకవర్గమే కాదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వర్క్ చేస్తున్నప్పుడు, ఆ విధంగా చూసినప్పుడు నేను అందరికీ నచ్చుతాను, ఎక్కడ ఇష్యూ లేదు. అక్రమంగా కొంతమంది ఏంటంటే అక్రమంగా మేము వెనకేసుకుందాం,
మేము అవి చేస్తాం అనే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు నా మీద ఇటువంటి చేసే అవకాశం ఉంది. దానికి మటుకు నేను డెఫినెట్గా చిన్న శాసన టైప్లో దానికి నిలబడడానికి నాకేం ఎటువంటి భయం లేదు. రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధత వాటి విశ్వసనీయత కోసం వచ్చిన వాళ్ళం. మీరు ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు ఎంతోమంది యూత్ ట్రస్ట్కి వర్క్ చేయడానికి వచ్చారు. అలాగే ఎంతోమంది మహిళలు వర్క్ చేయడానికి వచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిగా సర్వే చేసుకొని ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నేను ట్రస్ట్ పెట్టడం జరిగింది. ట్రస్ట్ అయిన తర్వాత టికెట్ వచ్చి ఎలక్షన్కి వెళ్ళడం. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దగ్గర నాకు గుర్తుంటే 70 నుంచి 80 మంది దాకా మహిళలు క్యాంపెయిన్లో పనిచేశారు. ఎవరో కూడా తెలియదు నాకు. కొంతమంది మహిళలు అయితే నాకు ఎవరో కూడా తెలియదు. ఆడపడుచులు ఎంతో మంది వచ్చి సహాయం చేయడం జరిగింది. 70-80 మంది ఆడపడుచులు సహాయం చేయడం జరిగింది. అలాగే దాదాపుగా ఎలక్షన్ ముందు 2 నెలలు 3 నెలలు టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ మీద అభిమానంతో ఎక్కడి నుంచో వచ్చాడు, తనకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఆడపడుచులు నాకు సహాయం చేయడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఈ వెంగమాంబ అనే ఆవిడ మన మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది. నేను ఆవిడ గురించి ఒక్కసారి 2 నిమిషాలు అసలు ఏం జరిగింది అనేది. ఆవిడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆగస్టులో ఎలక్షన్లు జూన్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. జూలై 1 మొదటి తారీఖు అనుకున్నా. ఒక రకంగా ఏంటంటే నాకు లైఫ్లో ఇప్పుడు దాకా నా లైఫ్లో ఒక ఆడపడుచు నన్ను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం నాకు వచ్చింది ఇది. రాజకీయాల్లో సాధారణం ఇవన్నీ అని తెలుసు. అయినా కూడా మనం రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వీటన్నిటికీ భయపడేది లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె వెనకాల పెద్ద కుట్ర ఉంది. దీనికి ఎవరెవరు ఆమెని వాడుకుంటున్నారు, ఆమె ఆ వెనకాల ఏమేమి చేయించారు, ఆమెను ఎందుకు ఈ విధంగా ముందుకు పుష్ చేసి ఈ రకంగా వీడియో చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మొత్తం నా దగ్గర క్లియర్గా ఎవిడెన్స్తో సహా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మనం ఎంక్వైరీలో తేలుతాయి. జరిగింది ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూలై 1 తారీఖున ఈ అమ్మాయిది తుత్తలూరు మండలంలో ఏరుకల్లు గ్రామం అయితే ఒకరోజు నేను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆమె హస్బెండ్ పిల్లలు బయట రోడ్డు మీద అక్కడ వాళ్ళ ఇల్లు దగ్గరే ఉన్నదనుకుంటాను, అక్కడ నన్ను ఆపడం జరిగింది. ఆపి నేను 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను సార్, మీ గురించి విన్నాను. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, సేవ చేయడానికి వచ్చారు, మీ గురించి 4 మాటలు మాట్లాడాలంటే ఆ రోజున అమ్మాయి వీడియో చేయడం జరిగింది. నా పక్కనే నిల్చొని వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి నిల్చొని కొంతమంది నాయకులతో వీడియో చేయడం జరిగింది. అప్పుడు మొదటి పరిచయం. వారాన్ని నెంబర్ తీసుకోవడం జరిగింది. నేను ఎవరి నెంబర్లు నేను తీసుకోను. ఏదైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మన స్టాఫ్కి చెప్తాను, వాళ్ళ నెంబర్లు తీసుకొని రాసి పెట్టండి, పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అని రాసి పెట్టండి, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు చెప్తామని. సో ఆ రకంగా ఆ అమ్మాయి ఆ రోజున పరిచయం అవ్వడం జరిగింది. పరిచయం అయిన తర్వాత నేను వితిన్ 1 వీక్లో అనుకుంటా మా దగ్గర మానస గారు అని చెప్పి అంతకుముందు క్యాంపెయిన్లో వర్క్ చేసేవాళ్ళు ఆవిడ. ఆ మానస గారికి నేను చెప్పడం జరిగింది, ఈ విధంగా ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందమ్మా, ఆమె వర్క్ చేయాలనుకుంటుంది, మన టీంకి పనిచేయాలనుకుంటుంది, ఆమె ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం తీసుకోండి అని చెప్పి నేను మానస గారికి చెప్పడం జరిగింది. మానస గారు ఆమెతో కమ్యూనికేషన్ మొదలెట్టారు. కమ్యూనికేషన్ మొదలెట్టిన తర్వాత ఒక అంగన్వాడీ సెంటర్లు అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే రఫ్గా ఆ 3 నెలల్లోనే ఒక అంగన్వాడీ సెంటర్స్ లిస్ట్ అంతా కూడా అమ్మాయికి పంపించి ఒక ఎక్సెల్ షీట్ పంపించి దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని. సరే ఆ అమ్మాయి ఎక్కడో వాళ్ళు కర్ణాటకలో ఉంటారు, మన వెంగమాంబ గారు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళంతా కూడా కర్ణాటకలో ఉంటారు. వారు దసరా సెలవులకు రావడం జరిగింది. ఆ రోజు జూలైలో నా చేత వీడియో ఫస్ట్ అది పరిచయం అయిన తర్వాత వారు మళ్ళా కాన్స్టిట్యున్సీకి వచ్చింది దసరాకి. అంటే ఇది ఎప్పుడు ఇదంతా కూడా 2024 జూను అక్టోబర్ మధ్య జరిగింది. సో అక్టోబర్లో వాళ్ళు మళ్ళా రావడం జరిగింది. దసరా సెలవులకు వచ్చారు, అంటే మనకు వర్క్ చేయడానికి రాలేదు, దసరా సెలవులకు వచ్చారు. అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేసి ఆ లిస్ట్ ప్రిపేర్ చేయమని ఆవిడకి వర్క్ ఇవ్వడం జరిగింది మానస. సో మానస ఆ వర్క్ ఇచ్చిన దానివల్ల ఆ అమ్మాయి కొన్ని సెంటర్స్ తిరిగిన దానివల్ల ఆ రోజున ఏమైందంటే అంగన్వాడీ సెంటర్స్లో ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్ ఉండి కరెంట్ కనెక్షన్ ఉంటుందో
ఆ ఫెసిలిటీస్ ఉన్న లిస్ట్ అన్ని కూడా తీసుకోమని చెప్పి అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఆ వర్క్ చేసింది, కొంతవరకు వర్క్ చేసింది. ఆ వర్క్ మానసాకి ఇవ్వడం జరిగింది. అంటే 2-3 రోజులు మనకు వర్క్ చేయడం జరిగింది. కానీ ఆ వర్క్ మానసాకి ఇవ్వడం జరిగింది. ఏం చేసింది అనేది తర్వాత జనరల్గా నాకున్న ఇదేంటంటే, మనకు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో ఆ విధంగా ఏమైనా ఇంటరాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. నేను అంటే ఏదైనా విషయం మాట్లాడుకోవడం కానీ లేకపోతే ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ ఉంటే ఉండొచ్చు. సో ఆ అమ్మాయి మన వెంగమాంబ గారు చెప్పినట్టుగా వీడియోలో, తల్లి నువ్వేం చేస్తున్నావు అంటే, తల్లి 1 year వర్క్ చేసామని చెప్పింది. మనకి వర్క్ చేయలేదు, 1 year వర్క్ చేయలేదు. మన దగ్గర క్లియర్గా డేటా ఉంది. ఎవరితో వర్క్ చేసింది అనేది కూడా ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను. 3 నెలలు ఫస్ట్గా 3 నెలలు గట్టిగా వర్క్ చేస్తే, మన కాన్స్టిట్యున్సీలో పర్సనల్గా వర్క్ చేసింది 3 రోజులు. ఓవరాల్గా ఒక 3 నెలలు మనకు ఫోన్ కాన్వర్జేషన్స్లో మానసత కానీ మన ఎమ్మెల్యే ఆఫీస్తో కానీ కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు. ఆమె పర్సనల్గా వచ్చి కాన్స్టిట్యున్సీలో వర్క్ చేసింది 2-3. ఒకరోజు కొండాపురంలో ప్రజా దర్బార్ జరుగుతామంటే ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చింది. ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చినప్పుడు మా వైఫ్ కూడా ఉంది, ప్రవీణ వైఫ్ ఉంటే వైఫ్ తోటి ఇంటరాక్ట్ అయింది. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ రోజున అమ్మాయి కారు ఎక్కిన మాట వాస్తవం. మా వైఫ్ కూడా ఉన్నదారు, వెనకాల కారులో కూర్చున్నది. ఆ నెక్స్ట్ డే కూడా నేను ప్రోగ్రామ్స్లోకి వెళ్తా ఉంటే ఎక్కడో మధ్యలో తొత్తులోనే ఎక్కడో కారు ఎక్కిన మాట వాస్తవం. విజయరామరెడ్డి గారు మన సీనియర్ నాయకులు కూడా వెనకాల ఉన్నారు, వారితో పాటు కారు ఎక్కారు. 2 సందర్భాల్లో ఆవిడ కారు ఎక్కిందని మన స్టాఫ్ చెప్తా ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అది. సో ఇది నా దృష్టికి 3 రోజుల క్రితం వచ్చింది, ఈ విధంగా వీడియో చేసిందని చెప్పి. నేను కొంత వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టాఫ్ తోటి అసలు ఎవరెవరితో వర్క్ చేశారు, ఈవిడ ఏమేమి పని చేసింది ఏంటనే తెలుసుకోవడానికి ఇది చేయడం జరిగింది. తర్వాత అది అక్టోబర్ టైం అనుకుంటారు. అక్టోబర్కి అయిపోయింది. ఆ అంగన్వాడీ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి జనరల్గా నేను విజయవాడలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా హోటల్లో ఉంటా ఉంటాను. హోటల్ లాబీలోకి ఇక్కడికి ఎవరైతే దీని వెనకాల మొత్తం ఈ కాన్స్పిరసీ వెనకాలంతా ఒక ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ ఒక పెద్ద మనిషి, తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి, ఒక ప్రొడ్యూసర్, ఒక బచ్చా బ్లాక్ మెయిలర్, దీంట్లో డైరెక్టర్, ఇంకొక 2 బ్లాక్ మెయిలర్స్ ఆ ఊరి నుంచే ఉన్నారు. మొత్తం 4 కలిసి ఈ కథ అంతా నడిపారు. దీంట్లో ఏం సాధిద్దామో నాకైతే అర్థం కాలేదు. ఏం సాధిద్దాం అనుకుని నా మీద అమ్మాయి చేత వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ప్రొయాక్టివ్గా నేను రెస్పాండ్ అవుతున్నాను అంటే, చాలామంది చెప్పారు నాకు, ఎమ్మెల్యేగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో రెస్పాండ్ అవుతారు. కానీ నేను ఇది ఇంకా ఫర్దర్గా రేపు పొద్దున ఇది చేశారు, మనం ఏదో వర్క్ చూపెట్టట్లేదనో, వర్క్ ఇవ్వలేదనో మన మీద ఆరోపణ చేస్తారు. రేపు పొద్దున ఇంకోటి ఏదైనా ఆరోపణ చేయొచ్చు. ఏదైనా ఆరోపణ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటికీ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నేను జరిగినట్టు చెప్పడానికి రావడం జరిగింది. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంది, మహిళలకి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మహిళలు కావాలనే ఉద్దేశంతో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఉన్న రూమ్లోనే కాదు, అమ్మాయి మీటింగ్లో ఉన్నప్పుడే కాకుండా ఇంకెక్కడైనా కూడా జనరల్గా నేను చెప్పడం నాకు అలవాటు. గ్రామ కమిటీ సమావేశాలకు వెళ్ళినా, లేకపోతే మండల కమిటీ సమావేశాలకు వెళ్ళినా, గ్రామ కమిటీలు మేము ఎలక్ట్ చేసుకున్నా కూడా 10 మందిలో ఒక మహిళ ఉండాలి అని చెప్పి నేను క్లారిటీ తోటి చెప్పే పరిస్థితి. ఏ రోజు నేను కూడా ఇప్పటికీ చెప్తా ఉంటాను, మహిళలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి, పార్టీకి అవసరం అని. ప్రతి కమిటీలో కూడా మహిళ ఉండాలని చెప్తా ఉంటాను. అదేవిధంగా అమ్మాయికి చెప్పడం జరిగింది. కానీ 2029లో నేను ఎమ్మెల్యే చేసి 2029 నాకు కామెడీ అయినా నేను ఏమైనా టికెట్ ఇస్తాను. బాబు గారు జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు లోకేష్ బాబు గారు ఉన్నారు, టికెట్ ఇచ్చేది వాళ్ళు. ఒక పార్టీ, ఒక సిస్టమ్ ఉంది. నేను ఎమ్మెల్యే, నేను అది కాకుండా మన కొత్తగా అయిన ఎమ్మెల్యే. నేను 2029లో మీకు టికెట్ ఇచ్చేది ఏంటి? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? ఏది ఎవరు చెప్పిస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాకుండా. సో తర్వాత 1 year వర్క్ చేశాను రాగానే ఇంతకుముందు చెప్పడం జరిగింది. అలాగే అసలు అంగన్వాడీ కోఆర్డినేటర్ అనే పోస్ట్ అసలు లేదు. ఆవిడ చెప్పినట్టుగా అంగన్వాడీ కోఆర్డినేటర్ పోస్ట్ అయితే అసలు ఏం లేదు. కేవలం ఆ పీస్ ఆఫ్ వర్క్ మానస ద్వారా ఆ పీస్ ఆఫ్ వర్క్ ఆవిడకి వెళ్ళడం జరిగింది. మానస అనే అమ్మాయి వాళ్ళు క్యాంపెయిన్లో మనకు దాదాపుగా ఎలక్షన్ ముందు 3 నెలల నుంచి మనం వర్క్ చేయడం జరిగింది. కొన్ని ప్రాజెక్ట్స్ జనరల్గా ఏమవుతుందంటే, మనకు రిమోట్గా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే తల్లి మీరు వర్క్ చేయొచ్చు, రిమోట్గా ఇంట్లో నుంచి మీరు పని చేయండి, దానికి ఎంతో కొంత 5,000 10,000 మనకు తెలిసినంత వరకు మనం సహాయం చేస్తామనే ఉద్దేశంతో చాలామంది రిమోట్గా మనకు వర్క్ చేస్తూ ఉంటారు. కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా అట్లా మన క్యాంపెయిన్కి వర్క్ చేశారు. తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉన్నారు.
సో ఆ రకంగా మనం వర్క్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది ఎవరు బాగైనా కోరుకునే పరిస్థితి. అంటే మీరు డెవలప్ అవ్వాలి, ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి, లేకపోతే ఫ్యూచర్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్తాం. కానీ మీకు ఫలానా చేస్తాం అని నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఎవరికి కూడా చెప్పలేదు. ఎందుకంటే నా కెపాసిటీ కాదు అది. అటువంటిప్పుడు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఆ వీడియోలో ఆ అమ్మాయి చేసిన రంగమాంబ గారు చేసిన వీడియోలో కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది. ఆ ఫొటోస్ ఫేస్బుక్లోనే ఉన్నాయి, ఏ సీక్రెట్స్ ఏం కాదు. ఓపెన్గా పబ్లిక్గా నేను ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన ఫొటోస్ అవి, అందులో సీక్రెట్ ఏం లేదు. నా ఫేస్బుక్లో కూడా ఉంటాయి. ఇంతకుముందు నా ఎక్కడ నేను తిరిగినా కూడా నా ఫొటోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో కూడా పోస్ట్ చేస్తాను. సో అందులో కొత్త విషయం ఏం లేదు. కానీ తల్లి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు, ఆ రంగమాంబ గారికి నేను చెప్తా ఉన్నాను, మీ వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది. మిమ్మల్ని దీంట్లోకి మొత్తం సరౌండ్ చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి, అంటే ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట. ఈ పెద్ద మనిషికి, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనిషికి ఇంక ఏమీ దొరకనట్టు ఇంత నీచానికి కూడా ఒడిగడతారని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంత నీచమైన రాజకీయం, ఒక ఆడపిల్లని దగ్గర ఒక ఆడపడుచుని, పాపం ఆడపడుచుని పెట్టుకొని ఆడపడుచు చేత ఇటువంటి వీడియోలు చేయించి వాళ్ళ కుటుంబాలకి మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఆ అమ్మాయిని కూడా, మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు నువ్వు, మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ, మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మొత్తం కూడా బయటికి తీస్తాను. డిఫమేషను లీగల్గా, అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆవిడకి కూడా ఎస్పీ గారు కూడా దీన్ని మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేసి దీని చుట్టూ ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఇదంతా కంప్లీట్గా కాన్స్పిరసీ అంతా బయటికి తీస్తాను. వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఇది నా మీద పర్సనల్గా మోసం చేశారు అని చెప్పి సాక్షి పేపర్గా రాసింది. ఇక్కడ ఒకటి సాక్షి పత్రిక గురించి, ఫేక్ పత్రిక గురించి ఒకసారి మాట్లాడారు. సాక్షి వాడు ఉన్నారో లేదు నాకు తెలియదు. వాస్తవ సాక్షి వాడు ఉంటే ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి, ఎవరైనా ఉంటే. మీరు నేను ఏమి రాశారు, టీడీపీ మహిళా నేత ఆరోపణలు. ఏ గ్రామానికి నేత, ఏ మండలానికి నేత, ఏ విలేజ్కి, లేకపోతే ఏ స్ట్రీట్కి, ఎవరికి నేత, ఎవరికి మహిళా నేత? రంగమాంబ గారు ఎవరికి నేత, మహిళ? అంటే నువ్వు రాసే ముందు ఒక సాక్షి అనేది పెద్ద ఛానల్ అని మీరే చెప్పుకుంటుంటారు, పెద్ద మేము తోపులు అని అనుకుంటుంటారు. సో మీరు రాసేటప్పుడు మహిళా నేత, అసలు ఆమె ఎవరికి నేత మీరు అడిగారా? రంగమాంబ గారిని అడిగారా? పైన మళ్ళీ ఎమ్మెల్యే చేస్తానంటూ మోసం చేశారు. అంటే వెరిఫికేషన్ చేసుకోరా మీరు? ఒక సైడ్ ఏది చెప్తే అది రాసేస్తారా? ఏమి జర్నలిజం సాక్షి, ఏం జర్నలిజం సాక్షి మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించుకో. మొత్తం వేస్తాం, లీగల్గా వెళ్తాను దీని మీదకి. ఏమి చూసుకొని వేస్తున్నారు? టీడీపీ మహిళా నేతని కూడా కనీసం వెరిఫై చేసుకోకుండా మీరు న్యూస్ వేస్తున్నారంటే. అలాగే నిన్న బీఆర్కేలో కూడా వేసారు, బిగ్ టీలో కూడా వేశారు. కాకల సురేష్ మోసం చేశారు. వెరిఫై చేసుకోండి, దయచేసి వెరిఫై చేసుకోమని చెప్తున్నాను. వెరిఫై చేసుకొని ఏంటి తప్పలేదు, మీకు కావాల్సినది. అలాగే సోషల్ మీడియాలో అంటే ఈ పెద్ద మనుషులు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. ఏమని పెట్టాడు? ఈయన 25 ఏళ్ళు ఉదయగిరిలోనే ఉంటాను అన్న వ్యక్తిని 2.5 సంవత్సరాలు అమెరికాకి తిరిగి వెళ్ళేటట్టు చేస్తా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు వాట్సాప్లో పబ్లిక్గా. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. కొత్తలో మండలం అనుకుంటాయి. ఇది పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గం రెండుగా ఉన్నాయి, పార్టీకి అవసరం అని ప్రతి కమిటీలో కూడా మహిళ ఉండాలని చెప్తా ఉంటాం. అదేవిధంగా అమ్మాయికి చెప్పడం జరిగింది. కానీ 2029లో నేను ఎమ్మెల్యే చేసేది 2029 నాకు కామెడీ అయినా నేనేమైనా టికెట్ ఇస్తాను? బాబు గారు జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు లోకేష్ బాబు గారు ఉన్నారు. టికెట్ ఇచ్చేది వాళ్ళు. ఒక పార్టీ, ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. నేను ఎమ్మెల్యే, అది కాకుండా మన కొత్తగా అయిన ఎమ్మెల్యే. నేను 2029లో మీకు టికెట్ ఇచ్చేది ఏంటి? ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? ఏది ఎవరు చెప్పిస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేదో అర్థం కావట్లేదు. సో తర్వాత 1 year వర్క్ చేశాను రాంగ్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. అలాగే అసలు అంగన్వాడీ కోఆర్డినేటర్ అనే పోస్ట్ అసలు లేదు. ఆవిడ చెప్పినట్టుగా అంగన్వాడీ కోఆర్డినేటర్ పోస్ట్ అయితే అసలు ఏం లేదు. కేవలం ఆ పీస్ ఆఫ్ వర్క్ మానస ద్వారా ఆ పీస్ ఆఫ్ వర్క్ ఆవిడకి వెళ్ళడం జరిగింది.
మానస అనే అమ్మాయి వాళ్ళు క్యాంపెయిన్లో మనకు దాదాపుగా ఎలక్షన్ ముందు 3 నెలల నుంచి మనం వర్క్ చేయడం జరిగింది. కొన్ని ప్రాజెక్ట్స్ జనరల్గా ఏమవుతుందంటే మనకు రిమోట్గా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే తల్లి మీరు వర్క్ చేయొచ్చు, రిమోట్గా ఇంట్లో నుంచి మీరు పని చేయండి, దానికి ఎంతో కొంత 5,000 10,000 మనకు తెలిసినంత వరకు మనం సహాయం చేస్తాం అనే ఉద్దేశంతో చాలామంది రిమోట్గా మనకు వర్క్ చేస్తూ ఉంటారు. కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా అట్లా మన క్యాంపెయిన్కి వర్క్ చేశారు, తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా మనం వర్క్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది ఎవరు బాగైనా కోరుకునే పరిస్థితి. అంటే మీరు డెవలప్ అవ్వాలి, ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి, లేకపోతే ఫ్యూచర్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్తాం. కానీ మీకు ఫలానా చేస్తాం అని నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఎవరికి కూడా చెప్పనది. ఎందుకంటే నా కెపాసిటీ కాదు అది. అటువంటిప్పుడు నేను చెప్పాల్సిన అవసరం కూడా. తర్వాత ఆ వీడియోలో ఆ అమ్మాయి చేసిన రంగమాంబ గారు చేసిన వీడియోలో కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది. ఆ ఫొటోస్ ఫేస్బుక్లోనే ఉన్నాయి, ఏ సీక్రెట్స్ ఏం కాదు. ఓపెన్గా పబ్లిక్గా నేను ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన ఫొటోస్ అవి, అందులో సీక్రెట్ ఏం లేదు. నా ఫేస్బుక్లో కూడా ఉంటాయి. ఇంతకుముందు నా ఎక్కడ నేను తిరిగినా కూడా నా ఫొటోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో కూడా పోస్ట్ చేస్తారు. సో అందులో కొత్త విషయం ఏం లేదు. కానీ తల్లి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు, ఆ రంగమాంబ గారికి నేను చెప్తా ఉన్నాను, మీ వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది. మిమ్మల్ని దీంట్లోకి మొత్తం సరౌండ్ చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి, అంటే ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట. ఈ పెద్ద మనిషికి, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనిషికి ఇంక ఏమీ దొరకనట్టు ఇంత నీచానికి కూడా ఒడిగడతాడని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంత నీచమైన రాజకీయం, ఒక ఆడపిల్లని దగ్గర ఒక ఆడపడుచుని ఆడపడుచుని పెట్టుకొని ఆడపడుచు చేత ఇటువంటి వీడియోలు చేయించి వాళ్ళ కుటుంబాలకి మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఆ అమ్మాయిని కూడా, మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు నువ్వు, మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ, మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మొత్తం కూడా బయటికి తీస్తాను. డిఫమేషను లీగల్గా, అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆవిడకి కూడా ఎస్పీ గారు కూడా దీన్ని మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేసి దీని చుట్టూ ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఇదంతా కంప్లీట్గా కాన్స్పిరసీ అంతా బయటికి తీస్తాను. వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఇది నా మీద పర్సనల్గా మోసం చేశారు అని చెప్పి సాక్షి పేపర్గా రాసింది. ఇక్కడ ఒకటి సాక్షి పత్రిక గురించి, ఫేక్ పత్రిక గురించి ఒకసారి మాట్లాడారు. సాక్షి వాళ్ళు ఉన్నారో లేదు నాకు తెలియదు. వాస్తవ సాక్షి వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా ఆలోచించుకుంటారు, ఎవరైనా ఉంటే మీరు. నేను ఏమి రాశారు, టీడీపీ మహిళా నేత ఆరోపణలు. ఏ గ్రామానికి నేత, ఏ మండలానికి నేత, ఏ విలేజ్కి లేకపోతే ఏ స్ట్రీట్కి, ఎవరికి నేత, ఎవరికి మహిళా నేత? రంగమాంబ గారు ఎవరికి నేత మహిళ అంటే? నువ్వు రాసే ముందు ఒక సాక్షి అనేది పెద్ద ఛానల్ మీరే చెప్పుకుంటుంటారు, పెద్ద మేము తోపులు అని అనుకుంటుంటారు. సో మీరు రాసేటప్పుడు మహిళా నేత, అసలు ఆమె ఎవరికి నేత మీరు అడిగారా అని? రంగమాంబ గారిని అడిగారా? పైన మళ్ళీ ఎమ్మెల్యే చేస్తానంటూ మోసం చేశారు. అంటే వెరిఫికేషన్ చేసుకోరా మీరు? ఒక సైడ్ ఏది చెప్తే అది రాసేస్తారా? ఏమి జర్నలిజం సాక్షి, ఏం జర్నలిజం సాక్షి మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించుకో. మొత్తం వేస్తాం, లీగల్గా వెళ్తాం దీని మీదకి. ఏమి చూసుకొని వేస్తున్నారు? టీడీపీ మహిళా నేతని కూడా కనీసం వెరిఫై చేసుకోకుండా మీరు న్యూస్ వేస్తున్నారంటే. అలాగే నిన్న బీఆర్కేలో కూడా వేశారు, బిగ్ టీలో కూడా వేశారు. కాకల సురేష్ మోసం చేశారు. వెరిఫై చేసుకోండి, దయచేసి వెరిఫై చేసుకోమని చెప్తున్నాను. వెరిఫై చేసుకొని ఏంటి తప్పలేదు, మీకు కావాల్సినవి. అలాగే సోషల్ మీడియాలో అంటే ఈ పెద్ద మనుషులు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. ఏమని పెట్టాడు ఈయన? 25 ఏళ్ళు ఉదయగిరిలోనే ఉంటాను అన్న వ్యక్తిని 2.5 సంవత్సరాలు అమెరికాకి తిరిగి వెళ్ళేటట్టు చేస్తా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు వాట్సాప్లో పబ్లిక్గా. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. తుత్తలూరు మండలం అనుకుంటాయి. ఇది పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో, ఇది పరిస్థితి. 18 నెలలుగా పార్టీలో ఉండి పార్టీ భవిష్యత్తు ఇస్తే పార్టీలో ఎదిగి పార్టీకి ద్రోహం, పార్టీ ఎమ్మెల్యేకి ద్రోహం, ఒక పైసా ప్రజలకు ఉపయోగపడింది చేసింది లేదు. 18 నెలలు ఒక పచ్చా బ్లాక్ మెయిలర్ని పెట్టుకొని, పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే దీని వెనకాల లీగల్గా వెళ్తున్నాం కాబట్టి పేర్లు చెప్పాలని చెప్పట్లేదు. మొత్తం డేటా అంతా తీస్తున్నాం. దీని వెనకాల ఎవరున్నారనేది దాదాపుగా 25 లక్షల దాకా ట్రాన్సాక్షన్ చేసి పనికి వాళ్ళు ఎంగేజ్ చేయించారు.
సో నేను చెప్పేది ఒకటే, జర్నలిస్ట్ మిత్రులకి దయచేసి ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ఏదైనా వీడియో వచ్చినా ఏం చేసినా కూడా చాలామంది పాపం సలహాలు ఇస్తున్నారు, వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, జరిగిందా జరగలేదా ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలిసిపోతుంది కదా దాంట్లో ఏముందనేది. తర్వాత ఇంకొకటి, ఆ అమ్మాయి సంవత్సరం రోజుల నుంచి వెంగమాంబ గారు సంవత్సరం నుంచి వర్క్ చేసామని చెప్పారు. నా ఫోన్లో నా వాట్సాప్ చాట్స్ అమ్మాయి చాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లో 2 చాట్స్ ఉన్నాయి. 2 చాట్స్లో లాస్ట్ చాట్ కన్వర్జేషన్ అక్టోబర్ 2024. అక్టోబర్ 2024. అక్టోబర్ 12 2024 వాట్సాప్ చాటు 28 మెసేజ్లు, అన్రీడ్ మెసేజెస్. ఇది ఎందుకు నేను చాట్ ఓపెన్ చేయలేదంటే నాకు లీగల్గా కావాలి. దీన్ని నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీడియా మిత్రుల సమక్షంలో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాకు ఏం అభ్యంతరం లేదు, నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది ఎందుకంటే ఆ అమ్మాయి బేస్లెస్ అలిగేషన్స్, ఫేక్ న్యూస్ నా మీద మాట్లాడుతుంది కాబట్టి ఏం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూ జరిగే కాన్స్పిరసీని కూడా బయట చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 28 మెసేజెస్ నేను కావాలని ఓపెన్ చేయాలి. అంటే అక్టోబర్ 12వ తారీఖు వరకు కమ్యూనికేషన్ ఉంది. కానీ ఆ అమ్మాయి ఏమంటుంది, సంవత్సరం రోజుల నుంచి నేను కాకర్లా ట్రస్ట్కి రోజు పోయాను, నేను తుఫాన్లో పోయాను, వర్షాలు వస్తుంటే పోయాను. తల్లి ఎందుకు తల్లి అబద్ధాలు ఎందుకు తల్లి? చదువుకున్నారు మీరు ఇంజనీరింగ్ చేశామని చెప్పారు, ఎందుకు అబద్ధాలు? ఎవరి మీద అబద్ధాలు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద అబద్ధాలు. ఏం సాధిద్దామని? డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా, లేకపోతే ఓవర్ నైట్ స్టార్ అయిపోతాం అనుకోండి. ఓవర్ నైట్ స్టార్ ఇట్లా ఎవరు తల్లి? ఓవర్ నైట్ స్టార్లు ఇలా ఎవరెవరు? ఇలా అయినట్టు కూడా చరిత్ర లేదు ఎక్కడ కూడా. ఆలోచించుకో తల్లి, నీకు కూడా చెప్తామా నేను ఈ ప్రెస్ మీట్ సమక్షంలో. ఏం ఆశించి మీరు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోమని ఆవిడ కూడా చెప్తా ఉన్నాను. మీ చుట్టూ దొరికే కాన్స్పిరసీని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి చేస్తున్నారో తెలియచేయట్లేదో నాకు తెలియదు. నేను వాట్సాప్ మెసేజ్ అక్టోబర్ 10లో నేను నాకు అప్పుడు దాకా కమ్యూనికేషన్ చేయడం తర్వాత నేను ఓపెన్ చేయలేదని చెప్పి ఎందుకు చెప్పడం జరిగిందంటే, హోటల్లో ఉంటానని చెప్పాను నేను విజయవాడ. హోటల్లో ఉన్నప్పుడు ఈ బచ్చా బ్యాక్ మెయిలరు ఇద్దరు ఆ వెంగమాంబ గారిని హోటల్ లాబీకి తీసుకొచ్చారు. హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, నా గన్మ్యాన్ అలర్ట్ చేశాడు, నా పిఎస్ఓ అలర్ట్ చేశాడు, నా స్టాఫ్ అలర్ట్ చేశారు. సార్ ఇది తప్పు జరగబోతా ఉంది, ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆ రోజుతో నేను ఇమీడియట్గా మానసాకి కానీ మన స్టాఫ్కి కానీ కాల్ చేసి ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి. నేను ఆమెను తప్పు పట్టడానికి కూడా కాదు, ఆవిడకి కూడా తెలిసి ఉండకపోవచ్చు తల్లి, నీకు అదే చెప్తాను నేను, మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, మీ చుట్టూ ఏం జరుగుతుందని తెలిసి ఉండకపోవచ్చు. పనికి మాలిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని మీరు ఆ రోజున హోటల్ లాబీలో ఉన్నారు. నేను కూడా మాట్లాడే మీతో ఆ రోజున మీరు అడిగారు పాలిటిక్స్ వద్దని. ఎవరు చెప్పానమ్మా పాలిటిక్స్ వద్దని? నేను ఎవరు చెప్పడానికి పాలిటిక్స్ వద్దని? నేను ఏ మనిషికైనా కూడా పాలిటిక్స్ వద్దు, నువ్వు వచ్చి ఇచ్చి అని మా బంధువులా మీరేమన్నా, లేకపోతే మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని నాకేం అవసరం? మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని నాకు అవసరం? మీరు ఏ వ్యాపారం చేసుకుంటే నాకెందుకు? ఏమైనా అడిగినప్పుడు సలహాలు ఇస్తాం అంతే. ఉదయగిరిలో కూడా అవకాశాలు ఉన్నాయని అంటాం. ఒకవేళ ఆయన చెప్పుంటే ఉదయగిరిలో కూడా అవకాశం అంటే మీరు వచ్చి సెటిల్ అవ్వమని, ఉదయగిరిలో మీ వ్యాపారాలు మానుకోరమ్మని. మీకు ఏ వ్యాపారం ఉందో నాకు తెలియదు. ఏ వ్యాపారం ఉందో మానుకొని రమ్మని ఎవరు చెప్పారు మీకు? ఎందుకమ్మా ఇవన్నీ ఈ కథనాలని? ఒకవేళ ఏదన్నా చెప్పున్నా కూడా నేను మీ మంచి కోసం మీకు అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎదగాలని కోరుకునేవాడిని కాబట్టి ఆ విధంగా చెప్పండి. ఎవరికైనా జనరల్గా చెప్తుంటాం అంతేగాని నేను అందుకని ఆ చాట్ కూడా ఓపెన్ కూడా చేయలేదు. అంటే ఆ 28 అన్రీడ్ మెసేజెస్ చాట్లో ఉన్నాయి, ఆ చాట్ కూడా నేను ఓపెన్ చేయలేదు. చాట్లో నేను ఏం మాట్లాడానని కూడా నేను చాట్ ఓపెన్గానే చెప్తాను. చాట్లో నేను ఏదన్నా ఒక్క ఓడు నేను తప్పుగా కానీ మాట్లాడి తప్పుడు హామీగా నేను ఇచ్చుంటే దాంట్లో చాట్లో ఉంటుంది కదా, పొద్దున్న తెలుస్తుంది.
ఇది ఓపెన్గా మీ దగ్గరే ఉన్నట్టుగా తల్లి చాట్ బయట పెట్టుకోండి, మొత్తం బయటికి ఇవ్వండి మొత్తం. నాకు ఏ అభ్యంతరం లేదు, ఎందుకంటే మీరు ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అదే చాట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే నేను చూపెట్టడానికి. రేపు పొద్దున ఇటువంటి నాకు ఎందుకంటే కాన్స్పిరసీ ఉంది. హోటల్లోకి వచ్చి వీడియోలు తీయడానికి ట్రై చేశారు అక్టోబర్ 2024 నేను చెప్పేది. ఇది 15 నెలల క్రితం, ఇది ఇప్పుడు కాదు, ఇది 15 months బ్యాక్. మా పిఎస్ఓ అలర్ట్ చేశాడు నన్ను. పిఎస్ఓ పై రానివ్వలేదు, లాబీలో నుంచి ఎక్కడికి రానివ్వలేదు, లాబీలో నుంచి కదలలేదు. ఎందుకంటే లాబీలో నుంచి ఎక్కడికో చోటుకు వచ్చి నా మీద వీడియోలు చేయాలని ప్లాన్ చేశాను. అందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను చాట్ కూడా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మనకు అవసరం లేదు. నాకు విపరీతమైన పని ఉంటుంది, మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి. ఉదయం లేచి నుంచి రాత్రి దాకా నాకు అవసరం లేదు. నాకు ఒకరు నన్ను రాంగ్గా పోర్ట్రే చేయాలనుకున్నారు, ఒక కాన్స్పిరసీ నడుస్తూ ఉంది, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు అవసరం ఉంది కమ్యూనికేషన్. ఇంకా అందుకని నేను ఓపెన్ చేయలేదు చాట్. 2800 మెసేజెస్ ఉన్నాయి నాకు ఇప్పుడు గుర్తుంటాను. ఎమ్మెల్యే గారు సార్ చెప్పండి. మీరు ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక బాధ్యతగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కసారి మిమ్మల్ని కలిసిన మహిళకి వారం రోజుల్లోనే ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది? అదేవిధంగా గంగమాంబ ద్వారా మీకు కుట్ర జరుగుతుందని అక్టోబర్ తెలిసింది, ఎందుకంటే లాబీలో కుట్ర జరుగుతుందని తెలిసింది. కాకపోతే దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు గంగమాంబకి? అదేవిధంగా కుట్ర జరుగుతుందని తెలిసిన తర్వాత ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నారు కదా మీరు, దానికి సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆడపడుచుల మీద అంత గౌరవం, ఉమెన్ అంటే అంత రెస్పెక్ట్. నా వల్ల ఎవరు హర్ట్ కాకూడదు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. నేను ఒకసారి రిపోర్ట్ ఇచ్చాను అనుకోండి, రిపోర్ట్ ఇచ్చి లేదా నేను మీడియాలో మాట్లాడవా లేకపోతే ఏదైనా రిపోర్ట్ ఇస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి? అది వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. కాన్స్పిరసీ ఎంక్వైరీ కూడా చేయించలేదు. ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది, మొత్తం బయటకు వస్తుంది, పేర్లన్నీ బయటకు వస్తాయి. అంటే నేనే ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినాను అవుతానని చెప్పలేదు. ఆడపడుచులంతా అంత గౌరవం. ఈ రోజు కూడా ఎవరినైనా కూడా నేను మాట్లాడేది తల్లి అమ్మ అని తప్పితే నేను వేరేదేం మాట్లాడాను ఎవరు వచ్చినా కూడా. అసలు నాకు ఎందుకంటే నాకు అవసరం ఏంది, నాకు అవసరం ఏంది చెప్పండి. నాకు క్లియర్గా టర్మ్స్ ఉండి క్లియర్గా మనకు ఏమీ కల్మషం లేకుండా పని చేస్తాను, డెవలప్ అవుతానంటే ఎవరినైనా ఎంటర్టైన్ చేస్తాను. ఏదో మనసులో కుట్ర పెట్టుకొని లేకపోతే ఆమె పెట్టుకుందని నేను అనట్లేదు, ఆమె చుట్టూ కూడా చేసి ఉండొచ్చు, కానీ ఆమె రియలైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఏపీ లాబీకి రమ్మని చెప్పి మెసేజ్ ఇచ్చారు, అందుకని విజయవాడకి వచ్చామని చెప్పి నిజంగా అసెంబ్లీ నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదు. అసలు ఏపీ లాబీకి తీసుకొస్తాను, అందుకు ఏపీ లాబీకి రమ్మని. ఇప్పుడు ఏపీ లాబీలో టికెట్లు ఎవరికైనా ఇవ్వచ్చు, మన కాన్స్టిట్యూన్సీ నుంచి చాలా మంది వస్తుంటారు. అట్లా వచ్చినప్పుడు ఆడ అవకాశం ఉన్నందరికీ టికెట్ ఇస్తారు. వాళ్ళు కొంతమందికి ఇష్యూ చేస్తారు, కొంతమందికి ఇష్యూ చేయరు. కొంతమంది ఏంటంటే తర్వాత కంట్రోల్ చేస్తారు. మీకు తెలుసు కదా, లాబీలోకి అందరినీ రానివ్వట్లేదు, ఇప్పుడు మొదట్లో రానిచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేనే లెటర్ పెట్టి ఇంతమందిని అలో చేయాలని చెప్పి టికెట్ తీసుకోవాలి నేను. సో ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి ఆమెకి ఛాన్స్ దొరుకుంటుంది. దానికి మనం చేయగలిగింది ఏముంది. మాజీ ఎమ్మెల్యే మీద పార్టీకి ఫిర్యాదు చేస్తున్నారు. డెఫినెట్ గా ఇది మాజీ ఎమ్మెల్యే అని కాదు, మొత్తం ఓవరాల్ గా దీని వెనకాల ఏం జరుగుతా ఉంది అని చెప్పి నేను అన్ని కూడా రిపోర్ట్ రెడీ చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మొత్తం రిపోర్ట్ అంతా ఇస్తాను. ఏం జరుగుతూ ఉంది అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎంత నీచానికి ఒడిగడుతున్నారు వీళ్ళు సొంత పార్టీలో. కొంతమంది దాంట్లో వైసీపీ వాళ్ళని కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అదే ఒక ఊరు నుంచి వైసీపీ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అంటే వైసీపీ వాళ్ళతో అంటగాగుతున్నారు. బేసిక్గా ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయారు. ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించాలి, తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలి, అక్కడ ఇతన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు, ఇతన్ని డిస్ట్రాక్ట్ చేయాలి, ఇతన్ని ఇబ్బంది పెట్టాలి. మానసికంగా కానీ ఇబ్బంది పెడితే, మోరల్గా కానీ ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు. నేను ఇంతకుముందు చెప్పా, ఎక్కడికి పోయేది లేదు చెప్తాను. మళ్ళీ 25 ఏళ్ళు ఇక్కడే ఉంటుంది, దూల తీరుస్తాను ఒక్కకూడదు చెప్తాను. ఇంత నీచానికి ఒడిగొడుతున్నారు. నేను ఓట్స్ సరిగా ఓట్స్ అంటే మాట్లాడడం నాకు ఇష్టం లేదు, మాట్లాడలేక కాదు, ఓట్స్ రాంగ్ ఓట్స్ మాట్లాడలేక కాదు. ఒక్కోడికి దూల తీరుస్తాను. ఏమనుకుంటున్నారు, పర్సనల్ గా వస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. ఎన్నికల కోసం పెట్టారా, సేవ చేయడానికి కోసం పెట్టారా? ఒకటి, ఎన్నికల తర్వాత మీ ట్రస్ట్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది? మీరు ఫేస్బుక్ ఫాలో అవుతున్నారా సార్? సోషల్ మీడియా ఆరోగ్యం ఏమైంది? ఆరోగ్యరథం నడపట్లేదు, ఆరోగ్యరథం నడపట్లేదు. అన్నా క్యాంటీన్ చెప్పేది, అన్నా క్యాంటీన్ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా నడిపాం. లీగల్ సమస్యల వల్ల అతను లీజ్ ఎక్స్టెండ్ చేయనందువల్ల ఆ ప్లేస్ దొరకలేదు, దాన్ని అప్పుడు ఆపాల్సి వచ్చింది. తర్వాత కూడా నడిపాం, చాలా మంత్స్ నడిపాము.
ఇప్పుడు గవర్నమెంట్ క్యాంటీన్ వస్తుంది విజయమూరులో, గవర్నమెంట్ క్యాంటీన్ అన్న క్యాంటీన్ వస్తుంది కాబట్టి మన క్యాంటీన్ ఇంకో చోట పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం, ఇంకో చోట అవకాశం ఇస్తాం. విజయమూరులో పెట్టాల్సిన అవసరం లేదు. ఫుల్ ఫ్యూచర్ క్యాంటీన్ రెడీ అయిపోయింది అన్న క్యాంటీన్. మనం నడపకుండా ఉండడానికి ఉద్దేశం అంతమించి వేరేది ఏం లేదు. తర్వాత మీరు చెప్పిన పెళ్లి కానుక కానీ కాకర్ల టాజిబుల్ ట్రస్ట్ నుంచి నేను చేసిన కార్యక్రమాలు మొత్తం కంటిన్యూ అవుతుంది. ఆరోగ్యరథం ఒక్కటే దానికి లైసెన్సులు ఇష్యూ కొంత ఉంది. ఆ లైసెన్సులు పెండింగ్ వల్ల మొత్తం దాన్ని ఒకసారి రిపేర్ చేయించి రెడీగా ఉంది. ఇప్పుడు రాబోయే ఒక 2-3 నెలల్లోనే దాన్ని మళ్ళీ కూడా మళ్ళీ సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ప్లస్ ఇంకోటి నేను చెప్తాను, ఇంకోటి ఏం చెప్తానంటే మీరు అడిగింది మంచి ప్రశ్న అది. నేను సోషల్ సర్వీస్ చేయాలి అంటే మీకు ఇంతకుముందుకు చెప్పాను, మీకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ లేదా పొలిటికల్ ప్లాట్ఫామ్ కానీ. నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని అంటే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుని కొంత సహాయం చేశాను. తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు అధికారం ఉంది, ఒక గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్లో ఉన్నాను, అధికారం ఉంది. అధికారంతో నేను చాలా మందికి సహాయం చేయొచ్చు, చాలా సమస్యలు సాల్వ్ చేయొచ్చు. ఏదైతే అధికారంతో చేయలేని సమస్యలు ఉన్నాయో మీరు చూస్తుంటారు ఫేస్బుక్లో. ఎవరికన్నా కొంతమంది కుటుంబాలు ఏంటంటే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రూల్స్ గైడ్ లైన్స్ వల్ల అందనప్పుడు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 20,000, 50,000, ₹1,00,000 మీరు చూసారు నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. మీరు వెళ్ళి కానీ చూసుకుంటే వెనక్కి ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎంత సహాయం చేశాననేది మీకు అర్థం అవుతుంది. నేను 2 బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాయి. నాకు టైం కావాలి ట్రస్ట్ నడపడానికి. ఇప్పుడు తమ్ముడు నేను వచ్చాం, మా కుటుంబం అండతోటి వచ్చాం. ఈ రోజున ఈ అమ్మాయి వీడియో చేసింది. కుటుంబం ఏమి నీరు గారిపోదు ఇక్కడ. మా వైఫ్ ప్రవీణకి తెలుసు, ఫ్యామిలీకి తెలుసు ఏం జరుగుతుందనేది, తమ్ముడికి తెలుసు, అతనికి తెలుసు. కాబట్టి ఎవడు దీనికి భయపడేది లేదు, మోరల్గా ఏమి ఇదేది. ఒక్కొక్కటి దోల తీరుస్తా చెప్తున్నారు. చిన్న సబ్మిషన్ అండి. మీ మీద చేసిన వెంగమాంబ అనే ఆమె పార్టీ కార్యకర్త, పార్టీ సభ్యత్వం ఉందా? ఆమెకి పార్టీ సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదు. ఆమె అసలు కార్యకర్త అనుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎక్కడ ఏ క్యాంపెయిన్ లో ఎక్కడ పార్టిసిపేట్ ఓన్లీ ఓటర్. అసలు ఓటు ఉందా మన కాన్స్టిట్యూన్సీలో? ఉంది, తెలియదు నాకు. సురేష్ గారు, ప్లస్ ఆమె ఏ గ్రామ స్థాయికి మహిళా నేత కాదు. సాక్షి మీడియా ఫేక్ సాక్షి మీడియా రాసినట్టు దాంట్లో మహిళా నేత. దేనికి నేత రాసే ముందు తెలుసుకోవాలి కదా. మహిళా నేత అంటే దేనికి నేత? గ్రామ స్థాయికా, విలేజ్ స్థాయికా, మండల స్థాయికా? ఏం పదవి ఉందని మహిళా నేత అంటే? నన్ను బస్టు పట్టించాలి ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ బస్టు పట్టించాలి. మీ ఇష్టం వచ్చినట్టు రాసి నోటికి ఏది వస్తుంది రాసి. సురేష్ గారు, అక్టోబర్ 10న మీ మీద కుట్ర జరిగి చెప్తున్నారు. ఈ విషయాన్ని లోకేష్ గారి, చంద్రబాబు గారి చెప్పారా? యాదిస్తారని చెప్పారా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అంత పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎందుకు అవసరం? అదే ఎంక్వైరీ అవసరం లేదని నేను వదిలేశాను అక్కడతోటే. ఒకటే సోదరా, కుట్రను నేను ఆపుకోగలిగా. ఆ రోజు వీడియోలు తీయడానికి రెడీ అయ్యారు, నేను దాన్ని సక్సెస్ఫుల్ గా ఆపుకోగలిగినప్పుడు నేను కంప్లీట్ గా అసలు ఆ సిస్టమే డిస్కనెక్ట్ చేసేసినప్పుడు ఆ వెంగమాంబ గారితో అసలు ఏ కమ్యూనికేషన్ మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి కానీ, నాకు కానీ, మన స్టాఫ్ కానీ లేకుండా నేను డిస్కనెక్ట్ చేసినప్పుడు నాకు అవసరమే ఉంది. ఇంకా ఒక ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే ఉంది. వదిలేశాను అంతే. ఇంకా ఎవరు భగవంతుడు చూసుకుంటాడు, పైన ఏది జరిగితే జరుగుతుందని చెప్పి వదిలేసాం. భద్రగా కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే చెప్పుండేవాడిని. అవసరమే ఉంది చెప్పినాడు. మీతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ లో నడిచారు కదా, కూర్చొని మాట్లాడాలని అనిపించారు? ఎలక్షన్ లో లేరమ్మా. ఆవిడ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల రోజులకి జూలై 1 అని అది చెప్పాను కదా. ఒక పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆమె హస్బెండ్, ఆమె పిల్లల వీడియో ఉంది ఆన్లైన్ లో నా దగ్గర కూడా ఉన్నాయి. వీడియోలు కావాలంటే మీకు మన టెక్నికల్ పర్సన్ ఉంటాడు, వీడియోలు కావాలంటే షేర్ చేస్తాడు. 3 వీడియోలు ఉన్నాయి నా గురించి, బర్త్డే విషెస్, లేకపోతే నా గురించి మంచిగా మాట్లాడింది. కానీ అక్టోబర్లో నా బర్త్డే ఇప్పుడు 19th సెప్టెంబర్ 2024లో మీకు కావాలంటే ఒక వీడియో ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి మీరు. ఇప్పుడు అన్ని టైం లేదు కాబట్టి 5-6 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో చూడండి మీరు. నా గురించి వెంగమాంబ గారు ఏం మాట్లాడారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సెప్టెంబర్లో నేను డిస్కనెక్ట్ చేసింది ఇప్పుడు ఆవిడ్ని కంప్లీట్గా ఎమ్మెల్యే ఆఫీస్ తోటి, నా నుంచి కానీ మన చార్ట్స్ కానీ ఏదైనా కూడా డిస్కనెక్ట్ చేసింది అక్టోబర్లో. సార్, ఇంకొకటి ఫైనల్ గా ఇప్పుడు తాజాగా వెంగమాంబ చేసినటువంటి ఆరోపణలతో పాటు గతంలో కూడా మీ మీద జామాయి నరికివేత దగ్గర నుంచి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి పొలం ఆక్రమణలతో పాటు, అదేవిధంగా ప్రసాద్ నాయుడు హత్య దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక ఆరోపణలు అవుతున్నాయి. ఇది ఒక మీ మీద జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర, మీ రాజకీయ భవిష్యత్తుకి డ్యామేజ్ కలిగినటువంటి దాని మీద ఏమవుతుందేమో డ్యామేజ్ అవుతుంది అయితే నేను పడుచుకోవడానికి అక్కడ రాలేదండి. డ్యామేజ్ అయితే వీళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఇప్పుడు జామాయిల్ని చెప్పాము ఆల్రెడీ, ఇంత ముందు కూడా చెప్పా. అరెస్ట్ చేశారు,
వైసీపీ శేఖర్, అతని పేరు శేఖర్ శ్రీకాంత్ రెడ్డి ఎవరు వైసీపీ క్లియర్గా అరెస్ట్ చేశారు. మీరు అరెస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో ఫోటోస్ ఉన్నాయి, ఎవరెవరిని అరెస్ట్ చేశారు అనేది జామాయిల్ క్లియర్గా ఉందా, చెట్లు నరికింది ఉంది. తర్వాత మొన్న రెవెన్యూ సమస్య నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మాట్లాడాను. నాకు ఏ సంబంధం రెవెన్యూ సమస్య అంటే, నేను ఒకరి పక్కన నిల్చోకపోతే మీ ఇష్టం వచ్చింది చేస్తారు. ఇంకా ఇప్పుడు ఇతను వస్తారు నా దగ్గరికి సమస్య పరిష్కరించమని, నేను ఒక పక్కన నిల్చోకుండా పోతే ఇంకా ఎవరి పక్కన మీరు నిల్చోకపోతే ఒకరు వెళ్ళి మా పక్కన నిల్చోలేదని చెప్పి నీ ఇష్ట ప్రకారం చేస్తాం. అసలు నాకేం సంబంధం రెవెన్యూ సమస్య? పోనీ ఎవరి దగ్గర నేను ఎవిడెన్స్ ఉందా? పోనీ నేను ఎక్కడన్నా ఒక పంచాయతీలో కూర్చున్నానా? ఒక ఫోటో ఉందా వాళ్ళిద్దరితోటి? ఎక్కడన్నా ఏది పడితే అది మాట్లాడతారు, ఎక్కడ పడితే అక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. దానికి నాకేం సంబంధం? సార్ వీటన్నిటికీ కారణం అందరికి తెలిసిన మాజీ ఎమ్మెల్యే అందరికీ తెలుసు వెనక ప్రొడ్యూసర్ అతని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేక అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో కూడా అతను దొంగ కంపెనీ పెట్టాడు, వెంకటేశ్వర తెలుసు, అతను మీరు అందరూ రాసేది అందరూ అతని మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేక పార్టీకి ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? డెఫినెట్ గా కేవలం ఒకటే అన్నా, నేను వయసులో పెద్దోడు, తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేశారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పి నేను తోచుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను. మనం ఎందుకులే మన పని మనం చేసుకుంటాము, మన పని మనం చేసుకుందాము 18 monthsగా. ఎందుకంటే వీటన్నిటి మీద ఫోకస్ చేస్తే డెవలప్మెంట్ చేయాల్సిన పని ఆగిపోదు, చేయాల్సిన పని చేయలేను. ఎందుకంటే 5 ఏళ్ళలో నేను చేయాల్సింది కనీసం కొంత చేయలేకపోతే అసలు ఈ జర్నీకి అర్థం లేదు. ఇంత సాక్రిఫైస్ చేసి ఈ జర్నీకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను ఏదో చేయాలనుకుని వచ్చిన వాడికి నేను జర్నీ కూడా అర్థం లేకుండా పోతుంది. అన్న మీరు చెప్పింది మటుకు ఖచ్చితంగా ఆ టైం వచ్చింది. ఎందుకంటే ఒక లైన్ దాటేశాడు, మొత్తం లైన్ దాటేశాడు. ఇంకా నేను సమస్య లేదు, మొత్తం తీస్తాం బయట. మీరు ఏ చెత్త అయితే చేశారు, ఏ చెత్త చేసి ఉంటారు ఇంతకుముందు మొత్తం బయటకు తీస్తారు. ఏది వదిలే సమస్య లేదు. ప్రతి ఒక్కటి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ముందు నిలబెడతాను, మొత్తం కూడా ఏం జరిగిందనేది. కానీ ఈ వీడియో కానీ లేకపోతే మీరు ఇంతకుముందు మీరు అన్న చెప్పిన ఆరోపణలు కానీ ఏదైనా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరు నమ్మట్లేదు. దయచేసి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీరు వెళ్ళి ఏమన్నా కొంతమందిని అడిగితే కొన్ని శాంపిల్స్ తీసినా మీకు అర్థమైపోతుంది. ఒక మండలానికి ఒక 20-30 శాంపిల్స్ తీసినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది ఏం జరుగుతూ ఉందనేది. ఎవరు కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేదు. కాకపోతే ఒక ఫాల్స్ ప్రాపగాండా. ఇంకొకటి ఏంటంటే వర్గాలు, ఇక్కడ అసలు వర్గాలు లేవు. ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గాలు లేవు. కేవలం ఒక 7-8 మంది తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇక్కడ ఎటువంటి వర్గాలు లేవు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో నేను వర్క్ చేసేటప్పుడు యువగళం జరిగేటప్పుడు మీకు అందరికి తెలుసు ఒక గొడవ అయింది. కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసే కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళని కొట్టడం జరిగింది. కొట్టిన వాళ్ళలో ఒక పర్సన్ కొట్టిన దాంట్లో ఉన్నారు. అయినా కూడా నేను జిల్లా పదవి ఇచ్చాను. నేను కానీ కక్ష సాధింపు చేయాలి, నా మీదకి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము ఇవ్వగా పదవి ఇవ్వాలని నేను ఇవ్వగా ఎందుకు ఇస్తాను పదవి? జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చాను. ఎంతో మంది నన్ను కొడతానన్న వాళ్ళు ఉన్నారు. అసలు నువ్వేంటో ఇక్కడ రాజకీయం చేసేది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అసలు ఎవరు, నువ్వు వింజమూరులో ఉన్నావు, వింజమూరులో ఎట్లా చేయాలనుకుంటున్నావు రాజకీయం, ఏమనుకుంటున్నావు వింజమూరు గురించి? నేను ఇక్కడి నుంచే చేస్తా అని చెప్పాను. ఇక్కడి నుంచే చేస్తా రాజకీయం. కొడతానన్నారు, సంపదానన్నారు, రకరకాలు చేశారు. రకరకాల వాళ్ళందరూ నా దగ్గర అందరం కలిసి పని చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో అందరం కలిసి పని చేసుకుంటున్నాం. ఎవరితో కూడా నేను విభేదాలు పెట్టుకోవట్లేదు. నేను కక్ష సాధింపులు చేయడానికో లేకపోతే ఒకరితో గొడవలు పెట్టుకోవడానికో వాళ్ళతో కూర్చొని ఆ గొడవలు ఈ గొడవలు చేసి చేయడానికి నేను అక్కడికి రాలేదు. నేను వచ్చిన పర్పస్ మా సొంత నియోజకవర్గం, 4 రూపాయలు సంపాదించుకున్నాము. నేను కానీ సునీల్ కానీ కుటుంబం అండ ఉంది. నాకు కుటుంబం అండ పుష్కలంగా ఉంది. ఏమైనా ఈ వీడియో కూడా ఎవరు పట్టుకున్న పరిస్థితి కూడా ఎవరు లేడు. ఏదో అయిపోద్ది అనుకుంటున్నారు కానీ ఏమీ అవ్వదేడా. తర్వాత నేను ఎందుకు ఇంత వచ్చి నేనే పర్సనల్గా చెప్పాల్సి వచ్చిందంటే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశంతో. రేపు పొద్దున ఏమైనా మాట్లాడతాను. నాకు ఈ రోజున ఆమెకి అవకాశం ఇవ్వలేదు, నేనేదో ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత రేపు పొద్దున ఇంకా ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. అందుకనే నేను నా వాట్సాప్ నేను ఓపెన్గా చూపెట్టాను. నేను అన్నీ రెడీగా ఉన్నా ఇయడానికి. మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాను. లీగల్గా డిఫమేషన్, లీగల్, తర్వాత పోలీస్ ఎంక్వైరీ 3 ఉంటాయి ఈ విషయంలో. ఈ తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా అడ్డంకులు సృష్టించే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరైతే ఈ సోకాల్డ్ ఈ బ్లాక్ మెయిలర్, బచ్చా బ్లాక్ మెయిలర్, ఇంకోటి చెప్పలేదు మీకు. ఈ బచ్చా బ్లాక్ మెయిలరు
నాకు ఒక మెసేజ్ పంపించాడు. నాకు తెలిసి మీరు పొలిటికల్గా ఏ ఎమ్మెల్యేని చూసి ఉండరు అనుకో. డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అయినా కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నా హానెస్టీ నేను చెప్పడానికి, అంటే నేను ఎంత హానెస్ట్గా ఉంటానో ఎవరి పట్లైనా కూడా, ఆడపడుచుల పట్లైనా ఎవరి పట్లైనా, నాయకుల పట్ల కానీ ఎవరి పట్లైనా కూడా అంత హానెస్ట్గా ఉంటాను. ఎందుకంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను ఏ తప్పు చేయటం లేదు. దీంట్లో ఒక మెసేజ్, ఈ బచ్చా బ్లాక్మెయిలర్, తర్వాత కావాలంటే మీకు ఇస్తాను, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బచ్చా బ్లాక్మెయిలర్ తను ఏమంటాడంటే, ఇతనికంట మొత్తం నేను అక్కడ ఉన్న మైళ్ళన్నీ అప్పచెప్పాలంట, అక్కడ ఉన్న అసైన్ ల్యాండ్లన్నీ ఆయన చూసుకుంటాడంట, ఆయన సెటిల్మెంట్లు చేసుకుంటాడంట, నేను చూస్తా కూర్చోవాలి. ఎట్ట కనపడుతున్నాడు, ఏం చేయడానికి వచ్చాడు, ఈ దరిద్రం చేయడానికి ఆయన వచ్చింది. మైళ్ళు నేను ఇచ్చింది ఏంది నీకు, నాకే సంబంధం మైళ్ళు ఇస్తానంటే ఇల్లీగల్గా ఏందేందో చేసుకుంటాడంట, అలాగే అసైన్ ల్యాండ్ ఇవ్వాలి. అంటే వీళ్ళు అడిగినట్టుకి వీళ్ళు ఏదన్నా అడిగితే వీళ్ళు నేను ఎంకరేజ్ చేయకపోతే, వీళ్ళకేం చేయకపోతే ఈ విధంగా మొదలు పెడతారు. ఇటువంటి పనికి మాలలోనే అరే నువ్వు నాకు చెప్తున్నాను, నువ్వు దోల తీరుతుంది నీకు, నువ్వేమనుకుంటున్నావు, నీ పేరు కూడా చెప్పట్లేదు కావాలంటే నేను. ఇటువంటివన్నీ అంత దారుణం అంటే ఏం చేయలేవు. నీకేం నువ్వు చెప్పే పనులన్నీ చేయలేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అయితే ఏం పనిరా నీకు, ఆ ఫ్యామిలీతో ఏం పని, ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికి కాకపోతే నువ్వు, అమ్మాయి చదువుకుంది, ఆ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నీకు ఎట్లా బాగుపడతావు నువ్వు, నాకు అర్థం కాదు. నువ్వు కానీ నీ వెనకాల ఉన్న ప్రొడ్యూసర్ పెద్ద మనిషి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ప్రొడ్యూసరు, ఎట్లా బాగుపడతారో మీరు, నాకు అర్థం కాదు. కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నారు మీరు. ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ కుటుంబానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఇంటి పేరు ఉంటుంది, వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయిగా, వాళ్ళని కూడా నాశనం చేయడానికి తయారయ్యారు. ఏమనుకుంటున్నారు నువ్వు, దేవుడు పైన చూస్తున్నారు అనుకుంటున్నా, మొత్తం అన్ని సెటిల్ చేస్తారు రే, ఏది వదలరు. భగవంతుడు మొత్తం సెటిల్ చేస్తాడు నీకు అన్ని. నువ్వు 18 నెలల నుంచి నువ్వు అడిగి నేను చేయలేదని చెప్పి, నేను 18 నెలల నుంచి నువ్వు నీ వెనకాల ఉన్న పెద్ద మనిషి మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి రోజుకి ఈ బచ్చా బ్లాక్మెయిలరు 200 మందికి మొత్తం ఫార్వర్డ్ చేస్తారు. నా దగ్గర మొత్తం ప్రింట్అవుట్ స్క్రీన్ షాట్ ఉంది. మొత్తం బ్లూ మీడియా ఛానల్స్కి అన్నిటికీ, మొత్తం సాక్షికి, అన్నిటికీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. 200 మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఈ పనికిమాల న్యూస్ అంటారు. ఒక పార్టీ నీళ్లు తాగుతా, నువ్వు పార్టీలో ఉండి పార్టీ నిన్ను ఆదరిస్తే పార్టీకి అగెనిస్ట్గా ఉదయగిరి నియోజకవర్గంలో నువ్వు పనిచేస్తున్నావా? ఇదేనా నీకు నేర్పిన సంస్కారం? సిగ్గుండాలరా నీకు, సిగ్గుండాలి మీకు చేసేవాళ్ళకి, కనీసం సిగ్గు అనేది ఉండాలి మీకు. ఇంత దరిద్రం చేయాల్సిన అవసరం ఏమో. నలుగురు సహాయం చేయండి రా స్వామి. వచ్చి మీరు వచ్చిన మంది పేదలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో, ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు. 90,000 కుటుంబాలు ఉంటే కనీసం 30-35,000 కుటుంబాలు నాకు తెలుసు పర్సనల్గా. ప్రతి పంచాయతీకి వెళ్తా ఉంటాను నేను. ప్రతి ఒక్కరికే కష్టం ఉంది. ఒక కష్టాలు తీర్చండి పోయి. మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టండి. ఈ పనికి వాళ్ళకి ఎందుకు ఖర్చు పెడతారు డబ్బులు? ఏం సాధిద్దామని? ఏం పీకలేదు నన్ను, ఏమీ పీకలేదు చెప్తున్నా కదా. నేను అడిగిపోను, ఇక్కడే ఉంటాను. నేను 25 ఏళ్ళు తోలు తీర్చి వెళ్తాను నేను. ఏదో భయపడిపోతాను, ఏదో చేస్తాం అనుకుంటున్నారు. అంత సినిమా లేదాడ. 2.5 సంవత్సరాలు నువ్వు పంపించేది ఏంది, నన్ను బొచ్చు నువ్వు పంపించేది మొత్తం ఓడదీస్తా అంతా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.